డాక్టర్ గారు, యోని పదులుగా అనిపిస్తే ఏం చేయాలి? అలాగే యోని టైట్ గా అవ్వాలంటే ఏమైనా మందులు ఉన్నాయా? యోని వదులుగా ఉండాలని కొన్ని సాధారణంగా పిల్లలు పుట్టేసిన స్త్రీలలో ఎక్కువ కండుతుంది. పెల్విక్ కండరాలు, యోని దగ్గర కండాలు ఉంటాయి సరే, యోని చుట్టూ కండాలు ఉంటాయి. ఆ కండ పిల్లలు పుట్టిన దాంట్లో అవి టోన్ తగ్గిపోతుంది. టోన్ తగ్గిపోయి టోన్ తెలిసి లూజ్ అయిపోతుంది. యోని లూజ్ అయిపోతుంది. సాధారణంగా ఏంటంటే కాన్పు అవగానే పెల్విక్ విజైనల్ ఎక్సర్సైజ్ చేయమంటాం. పెల్విక్ విజైనల్ ఎక్సర్సైజ్ చేసినట్లయితే యోని దగ్గర కండరాలు టైట్ అయిపోతాయి. అంటే 2 పిల్లలు పుట్టినా, 3 పిల్లలు పుట్టినా, 4 పిల్లలు పుట్టినా ఆ యోని కండరాలు చక్క టైట్గా ఉంటాయి. ఎవరైతే కాన్పైన తర్వాత పెల్విక్ విజైనల్ ఎక్సర్సైజ్ చేయరో వాళ్ళకి విజైనల్ లూజ్గా అనిపిస్తుంది. దీనికి చాలా రకాల సింపుల్గా ఉంటుందండి. ఆ స్విస్ బాల్ అని ఉంటుంది, గుండంగా రబ్బర్ బాల్ ఉంటుంది, ప్లాస్టిక్ బాల్. ఆ బాల్ పడుకుని ఈ 2 కాళ్ళ మీద పెట్టుకుని వంగిపోయి తగులుతుంటే ఇక్కడ నొక్కిపోయి శుభ్రంగా పెల్విక్ విజైనల్ ఎక్సర్సైజ్ అవుతుంది. అలాగే యూరిన్ పోసుకుంటూ మూత్రం వేసుకుంటూ ఆ మూత్రం కొద్ది చుక్కలు ఓడిపోవడం ఆపం, కొద్ది చుక్కలు ఓడిపోవడం ఆపం. అలాగే 10 నిమిషాల సేపు యూరిన్ పోస్తున్నారు అనుకోండి, పెల్విక్ విజైనల్ ఎక్సర్సైజ్ యూరిన్ కండరాలు బలంగా జరుగుతాయి. అలాగే చీర కుర్చీలు పెట్టినప్పుడు కడుపు వీళ్ళ గులాబీ గుంజుతారు. ఈ చీర కుర్చీలు పెట్టుకుంటే చీర కుర్చీలు పెట్టుకుంటారు కదా, చీర కుర్చీలు కడుపుని గుంజుతుంటే మాటికి అలా ఒక 10 సార్లు కుర్చీలు పెట్టడం కడుపు గుంజడం, కుర్చీలు పెట్ట కడుపు గులాబీ గుంజడం అలా 10 సార్లు కుర్చీలు పెట్టుకున్నట్లయితే పెల్విక్ విజైనల్ ఎక్సర్సైజ్ జరిగిపోయి అక్కడ ఎక్సర్సైజ్ అవుతున్నారు. ఏదైనా జిమ్కి వెళ్తారండి, జిమ్కి ఎక్సర్సైజ్ చేస్తే ఈ కండరాలన్నీ టైట్ కావట్లేదా? ఆడంగానే ఆ కండరాలని టైట్ చేయడం కోసమని దానికి ఒక ఎక్సర్సైజ్ చేయాలి. డాక్టర్ వెళ్తే డాక్టర్ చెప్తారు పెల్విక్ విజైనల్ ఎక్సర్సైజ్ అంటే ఏంటో. ఆ పెల్విక్ ఎక్సర్సైజ్ యోని లూజ్ పోయి మళ్ళీ టైట్ అయిపోయి టెంపర్ వచ్చి చక్కగా ఉంటుంది. కొంతమంది మాత్రం కాల్పో పెరినార్సీ అంటాం. అంటే అక్కడ ఉన్న విజైనల్ దగ్గర పెరిగిన కండరాలు లూజ్ అయిపోతాయి. మామూలుగా ఎక్సర్సైజ్ ద్వారా ఏమీ రిజల్ట్ రాదు. అలాంటి కేసుల్లో మాత్రం కొంచెం సర్జరీ చేసి కండరాల దగ్గరలో పెట్టాలి. కండరాల దగ్గరలో పెట్టినట్లయితే అక్కడ విజైనల్ లూజ్గా ఉన్నది లేకుండా చక్కగా టైట్గా ఉంటుంది. సర్జరీ చివరి ఎఫెక్ట్ అండి, మొట్టమొదటి ఎఫెక్ట్ అంతా కూడా ఎక్సర్సైజ్ ద్వారా చాలా వరకు ఒక 2-3 నెలల్లో పూర్తిగా నార్మల్ అయిపోతారు. కాని వాళ్ళకే సర్జరీ.